నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడలా విజయవంతంగా జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ. జొన్నలగడ్డ గ్రామంలో ఘనంగా ప్రారంభమైన వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం. నరసరావుపేట నియోజకవర్గంలో పెన్షన్దారులకు ఎమ్మెల్యే అరవింద్ బాబు బంపర్ ఆఫర్. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ సెక్రటరీ నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా గురువారం రోజు గర్భాలయంలో విగ్రహ ప్రతిష్టతో పాటు అన్న వితరణ కార్యక్రమం జరుగుతుందని, నరసరావుపేట పట్టణ పరిసర గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు తెలియజేశారు. ఒకటో తారీఖు సూర్యుడు ఉదయించేలోపే కూటమి ప్రభుత్వం పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను అందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేటలో శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు పట్టణంలోని పలు వార్డుల్లో పెన్షనర్లకు పెన్షన్ అందించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పెద్ద కొడుకు మాదిరిగా అందరికీ ప్రతి ఒక్కరికి మాలాంటి ముసలోళ్ళకి ఇంటి అందరికీ అన్ని పింఛన్ ఇస్తున్నారు. 4,000 చేసి ప్రతి నెల 1వ తారీఖున అరవింద్ బాబు గారు వచ్చి అందరికి ఇప్పిస్తున్నారండి ప్రతి ఒక్కరికి. మేము మాత్రం ఆయన రుణం తీర్చుకోలేమండి. చంద్రబాబు నాయుడు గారి రుణం మాకు ఎప్పుడు ఆయనే కావాలి. ఆయన వల్లేనండి మాకు మంచిగా జరుగుతుంది మాకు ముసలోళ్ళకి. ఏమండి సార్ గారు, మీరు పెద్ద కొడుకు బాగా మాకు ఇస్తున్నారండి పింఛను, మీతోనే బాగా చేస్తున్నామండి. నమస్కారం అండి. మాకు మీకు లేకపోతే మేమేందండి, చంద్రబాబు గారు ఇస్తున్నారండి. మాకు 4,000 ఇస్తున్నారండి అరుణ్ బాబు గారు నిలబడి. నరసరావుపేట పట్టణంలో కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా పరిస్థితి ఉంది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కబ్జాదారులు పంట కాలువలను కూడా వదలడం లేదు. కోటప్పకొండ రోడ్డులో ఆర్డీఓ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఎన్ఎస్పి చిన్న కాలువ కూడా వీరి బారిన పడింది. కాలువ గట్లు పూర్తిగా కబ్జాకు గురి కావడంతో పాటు కాలువ చెత్తతో నిండిపోయింది. కాలువ నీటి ప్రవాహానికి అనుకూలంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి ఆ ప్రాంతం జలమయమవుతుంది. అధికారులు ఎప్పటికైనా ఇటువంటి కాలువలపై దృష్టి సారించకపోతే వర్షాకాలంలో పట్టణ ప్రజలు తీవ్ర ముంపున బారిన పడే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక పెన్షన్దారులకు 1,000 రూపాయలు బోనస్ ప్రకటించి నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు మరోసారి తన ప్రత్యేకతను చాటుకొని పలువురికి ఆదర్శంగా నిలిచారు. పెన్షన్దారులు ప్రభుత్వం తమకు ఇచ్చిన పెన్షన్లో నెలకు 1,000 రూపాయలు బ్యాంకులో పొదుపు చేసుకుంటే 12 నెలల తర్వాత ప్రతి వ్యక్తికి అరవింద్ బాబు 1,000 రూపాయలు బహుమతిగా ఇస్తానని ఈరోజు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ప్రకటించడం పెన్షన్దారులను సంతోషపరిచింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నరసరావుపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషకరమని, మిగిలిన శాసనసభ్యులు కూడా ఇలాగే పొదుపును ప్రోత్సహించాలని పలువురు తెలియజేశారు. ఏదైతే మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి ఎంతో సంతోషంగా మంచి పరిపాలన నడిపిస్తున్న ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మరి చదలవాడ అరవింద్ బాబుని ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాను. ప్రతి నెల 1వ తేదీన టెన్షన్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల మేరకు ప్రతి పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే, ఎంపీ, చైర్మన్లు అందరూ కూడా మరి ప్రజల్లోకి వచ్చి పెన్షన్ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాము. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని మరియు 4,000 రూపాయలని, దివ్యాంగుల పెన్షన్స్ని 3,000, 6,000 రూపాయలని, అదేవిధంగా 100% బెడ్ రిడెన్ పేషెంట్లందరికీ కూడా మరి 15,000 రూపాయలని, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, అదేవిధంగా పరాల్సి వచ్చిన పేషెంట్లు కూడా మరి 10,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీన ఇస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి కష్టంతో, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి వాళ్ళ పరిపాలన నడుస్తుంది. మరి పేద ప్రజలందరినీ మరి ఇంటికి పెద్ద కొడుకులాగా ఆదుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం కూడా
ధన్యవాదాలు తెలియజేయాలి. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మరి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,000 రూపాయల పెన్షన్స్ని 3,000 చేయాలంటే 5 ఏళ్ళు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల పెన్షన్ 4,000 ఒక్క రోజులో చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మేము పెన్షనర్స్ అందరూ కూడా ఒకటే ఆదేశాలు ఇస్తా ఉన్నాము. ప్రతి నెల ఒక 1,000 రూపాయలు మీరు పొదుపు చేసుకోండి. సంవత్సరం మొత్తం మీద 12,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో కనుక ఉంటే అదనంగా 1,000 రూపాయలు మేమే పార్టీ నాయకులు వాళ్ళకి జమ చేసి వాళ్ళకి ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ పొదుపు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ఈ పొదుపు కార్యక్రమాన్ని డ్వాక్రా మహిళల ద్వారా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్ కార్యక్రమాల్లో కూడా ప్రతి వ్యక్తి ఒక 1,000 రూపాయలు దాచిపెట్టుకుంటే పొదుపు చేసుకుంటే కనుక వారికి కూడా ఇంటికి అవసరాలకు పనికొస్తుందని చెప్పి తెలియజేస్తూ మేమందరం కూడా ఆ విధంగా చేయటం వల్ల అదనంగా మేము 1,000 రూపాయలు పార్టీ నాయకులు వార్డులో వాళ్ళమే మరి పెన్షనర్స్కి 1,000 రూపాయలు అదనంగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము. దీన్ని ప్రజల్లో తీసుకెళ్లి వారు కూడా పొదుపు చేసే అవకాశాలని అమలు చేయమని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నాము. పల్నాడు జిల్లా రుంపిచెర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లతో కలిసి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కలెక్టర్ కృతికా శుక్ల ఎమ్మెల్యే అరవింద్ బాబు చేతుల మీదుగా అర్హులైన వారికి పంపిణీ చేయడంతో పాటు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభం జరిగింది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వసతి గృహం ఇంటర్మీడియట్ వారికి మెరుగైన వసతి, విద్య, భద్రతా సౌకర్యాల కోసమే జూనియర్ కాలేజీ డార్మిటరీ రూమ్స్ నూతన భవనాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ బాలశౌరీలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. District Collector. Now we cordially. మేడం ప్రజెంట్ పిల్లలకి మనమైతే మేడం గీజర్స్ ఇస్తున్నాం మేడం. ఇయ్యరు ఎంత భయంగా ఉంటే కూడా నేను మాట్లాడను ఇంగ్లీష్ నాకు రాదు 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 ఈ వయసులోనే నేర్చుకోవాలి. ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ సంతగుడిపాడు గ్రామం రంపిచెర్ల మండలంలో పెట్టడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ 2,67,000 పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఈరోజు కూడా ఇప్పటికీ 12 o'clockకి ఫిగర్స్ చూస్తే 80% పైన పెన్షన్ హౌస్ టు హౌస్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేయడం జరిగింది. పెన్షన్ ప్రోగ్రామ్తో పాటు ఈ ఊర్లో ఈరోజు నరేగా కింద కట్టిన రోడ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కేజీబీవీకి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం డార్మిటరీ మరియు 2 క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ కొత్తగా 2 కోట్ల ఖర్చు పెట్టి సమగ్ర శిక్ష ద్వారా ఏర్పాటు ఏం చేశారో అది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రుంపిచెర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో మరి కలెక్టర్ ఆధ్వర్యంలో ఇవాళ చాలా ఓపెనింగ్ జరుగుతూ ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ కేవలం పెన్షన్లు ఇస్తా, అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ముందు శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్న ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. ఇటువంటి కార్యక్రమంలో మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం, పెన్షన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం, అదేవిధంగా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద 1 కోటి రూపాయలతో ఒక రోడ్డు వేయటం జరిగింది. అదేవిధంగా సమగ్ర శిక్ష అభ్యాస దాని మీద దాదాపు 2 కోట్ల రూపాయలతోటి ఇక్కడ బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది. 10+2 ఇంటర్మీడియట్ పిల్లలందరికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిల్లలైతే ఎవరైతే పిల్లలు ఏదైనా హాస్టల్లో చేరాలన్నా, చదువుకోవాలన్నా ఎవరిని కూడా మరి స్కూల్కి ఇబ్బంది లేకుండా స్కూల్కి రావడానికి అడ్మిషన్స్ కలగజేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇవాళ క్లాసుల్లో కూడా స్ట్రెంగ్త్ మితిమీరిపోయింది. అయినా కానీ కలెక్టర్ ఎక్కువ మంది పిల్లలు ఉన్నా వాళ్ళకి వేరే హాస్టల్ వసతి కల్పించి అకామిడేట్ చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఎవరైతే పిల్లలు హాస్టల్లో చేసి చదువుకుంటా ఉంటారో వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేయమని కోరడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం సంతగుడిపాడు రంపిచెర్ల మండలంలో జూనియర్ కాలేజ్ అండ్ డార్మెటరీస్ ఓపెన్ చేయడం జరిగింది.
ఇది మొత్తం 1,65 లక్షల ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ని 2025-26లో సమగ్ర శిక్ష వాళ్ళు మాకు శాంక్షన్ చేయడం జరిగింది. వెంటనే కాంట్రాక్టర్ గారు పూర్తి చేసి పిల్లలకు విద్యా సంవత్సరానికి అందజేయడం జరిగింది. సో ఈ ఓపెనింగ్ భాగంగా గౌరవ కలెక్టర్ గారు శ్రీమతి కృతికా శుక్లా గారు మరియు అలానే ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు గారు విచ్చేయడం జరిగింది. అలానే ఇంకా అతిరథ మహారథులు అందరూ విచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేడం గారు పిల్లలకు బెంచెస్ లేవంటే బెంచెస్ వెంటనే శాంక్షన్ చేస్తాను, లెటర్ పెట్టేయమని చెప్పారు. అలానే పిల్లలకి యోగా నేర్చుకోమని చెప్పున్నారు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులో రన్ చేయమని చెప్పున్నారు. ఇలాంటి గొప్ప అవకాశం మేడం గారు మా మధ్యకు వచ్చి మా పిల్లలతో మాట్లాడి బిల్డింగ్ ఓపెన్ చేసినందుకు గాను మేడం గారికి మరియు ఎమ్మెల్యే గారికి మరియు అందరికీ అతిథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేట జాతీయ రహదారిపై రిలయన్స్ పెట్రోల్ బంక్ ఆటో నగర్ సమీపంలో గతంలో ఏర్పాటు చేసిన రహదారి సైన్ బోర్డుని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో కొన్ని రోజుల క్రితం కూలిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త బోర్డును ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు, ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు దారి తెలుసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై గ్రామాలు, పట్టణాల దిశలను సూచించే బోర్డు లేకపోవడంతో పలుమార్లు వాహనదారులు అయోమయానికి గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వెంటనే స్పందించి సంబంధిత జాతీయ రహదారుల అధికారులు కొత్త రహదారి సూచిక బోర్డును ఏర్పాటు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారం గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దరువురి బాబు ఆధ్వర్యంలో సామాజిక పెన్షన్ల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లను అందించడం సంతోషకరమని లబ్ధిదారులు తెలియజేశారు. పల్నాడు, గుంటూరు జిల్లాల పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా విశేష సేవలందించిన ఏ బాలసుబ్రహ్మణ్యం పదవి విరమణ సందర్భంగా నరసరావుపేట మున్సిపల్ గెస్ట్ హౌస్లో ఘన సన్మాన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, అధికారులు పాల్గొని శాలువాతో సత్కరించి ఆయన సుదీర్ఘ సేవలను కొనియాడుతూ పదవీ విరమణ అనంతరం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. బాలసుబ్రహ్మణ్యం గారు తమ ఉద్యోగ బాధ్యతలను ఎంతో విజయవంతంగా పూర్తి చేసి పదవీ విరమణ పొందుతున్న రోజు. ఈరోజు మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. ఉన్నతాధికారుల మార్గదర్శకత్వము మరియు ప్రోత్సాహము వారిని మరింత సమర్థవంతమైన అధికారిగా తీర్చిదిద్దాయి. సహోద్యోగులతో మరియు రైతులతో సన్నిహితంగా మెలిగి వారి మనస్సును గెలుచుకున్నారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యకరమైన ప్రశాంతమైన జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను. అంటే నువ్వు ఎక్కడ పనిచేసినా కూడా నీ ముద్ర ఆడ కనబడాలి అనేసి నిజంగానే దానికి లైవ్ ఎగ్జాంపుల్ బాలసుబ్రహ్మణ్యం గారు. అతను ఎక్కడ పనిచేసినా కూడా ఇది బాలసుబ్రహ్మణ్యం చేశారు అనే ముద్ర వేశారనమాట. మీరందరూ ఈరోజు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి. నిన్ననే నేను ఒక జాయింట్ డైరెక్టర్ రిటైర్మెంట్ ఫంక్షను చిత్తూరులో అటెండ్ అవ్వడం జరిగింది. ఆమె మా కొలీగ్, నా క్లాస్మేటు కొలీగ్ అనమాట. చేపించి డిపార్ట్మెంట్లో జాయిన్ చేయించి ఇప్పుడు జాయింట్ డైరెక్టర్గా రిటైర్డ్ అయ్యింది. భర్త అంతా చేదోడుగా ఉండి అమ్మాయిని చదివించాడు. చిన్న ఏజ్లోనే 18-19 సంవత్సరాలకే పెళ్ళి అయిపోయింది.
పెళ్ళైన తర్వాత చదివించి ఉద్యోగం, పెద్ద ఉద్యోగం, ఆయనకంటే పెద్ద ఉద్యోగంలో రిటైర్ అయిందనమాట. ఆమె కూడా ప్రకాశం జిల్లా వాసే. మీరందరూ కూడా అంటే ప్రకాశం జిల్లా, మన శర్మ గారు కూడా ప్రకాశం జిల్లానే. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణం 33వ వార్డు బరంపేట చాకిరాల మెట్టలోని తిరుపతమ్మ తల్లి ఆలయం వెనుక గతంలో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పార్కు ప్రస్తుతం చెత్తతో నిండిపోయి డంపింగ్ యార్డుగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పిల్లలకు ఆడుకునే అవకాశం లేకుండా పోయిందని, పరిసరాల్లో దుర్వాసన, అపరిశుభ్రత నెలకొంటోందని తెలిపారు. మున్సిపల్ అధికారులు స్పందించి ఆ ప్రదేశాన్ని శుభ్రపరచడంతో పాటు మళ్ళీ పిల్లలకు పార్కుగా అభివృద్ధి చేయాలని, లేదా విద్యార్థుల సౌకర్యార్థం స్కూల్ బస్ షెల్టర్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. బరంపేటలో స్టేడియం వెనకాల తిరుపతమ్మ గుడి పక్కన స్కూలు, ఇటు పక్క ఇల్లు, ఈ మధ్యలో ఒక చిన్న పార్క్ అని ఉందండి. గతంలో డాక్టర్ కోడేశ్వర ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఈడ స్థలం ఒకటి ఉంటే దాన్ని కబ్జా చేస్తున్నారని చెప్పేసి పార్కు పెట్టి దాన్ని పార్క్ ఏర్పాటు చేశారు. కానీ కాలక్రమేణా ఆ పార్కులో సామాన్ మొత్తం ఎవరైతే దాన్ని తీసేసి అమ్ముకోవడం జరిగిపోయింది. అది ఓపెన్గా ఉండేసరికి డంపింగ్ యార్డ్ కింద కొన్ని రోజులు పెట్టారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఏంటంటే ఇప్పుడు చుట్టుపక్కల ఓ పక్క స్కూల్లో పిల్లలు కూర్చోలేకపోతున్నారు. తిరుపతి గుడికి వచ్చే భక్తులు ఇటు వెళ్ళాలంటే ముక్కు మూసుకొని వెళ్తున్నారు. కాదు, ఈ చుట్టుపక్కల ఇళ్ళలో మొత్తానికి వర్షం పడిందంటే ఇళ్లలో ఉండలేక చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల దయచేసి మేము చెప్పేది ఏంటంటే ఈ పార్కుని తీసేసి ఓపెన్గా పెట్టేసి, గతంలో చిన్న చిన్న రోడ్ల వల్ల ఏంటంటే అప్పుడు జనాభా తక్కువ, ట్రాఫిక్ తక్కువ ఉండేది. ఇప్పుడు ట్రాఫిక్ పెరిగింది, జనాలు ఎక్కువ ఫ్లోటింగ్ పెరిగింది. అందువల్ల ఈ పార్క్ని ఓపెన్గా చేసేసి మొత్తం మట్టి తొలిచేసి బస్సు షెల్టర్, స్కూల్ బస్సులు రోజు 10 వస్తున్నాయి. ఆ బస్సులు నిలబడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. దీన్ని కనుక ఓపెన్గా పెట్టేస్తే బస్సు షెల్టర్ కింద మేము చాలా ఉపయోగించుకుంటాం దీన్ని. ఈ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని కంపల్సరీగా ఆలోచించండి. అదొకటి. నెక్స్ట్, ఈ బస్సు షెల్టర్ కనుక కాని పక్షంలో ఈ స్కూల్ ఉంది, ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి చుట్టూ మట్టి తోలిచ్చేసి ఇదంతా ఈ డంపింగ్ యార్డ్ ఎత్తేసి పార్క్ లాగా ఏర్పాటు చేసినా అభ్యంతరం లేదు. ఈ చుట్టుపక్కల ఉన్న జనాలు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు దాకా ఎండాకాలం అంటే ఏదో ఇబ్బంది ఎట్టగా అడ్జస్ట్మెంట్ అయ్యారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ వాసన దెబ్బకి ఉండలేకపోతున్నారు. అది మరీ దృష్టిలో ఉంచుకొని కమిషనర్ గారు ఈ సీరియస్గా తీసుకొని ఈ 33వ సమస్యని సాల్వ్ చేయవలసిందిగా మరీ మా అందరి తరపున తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్ మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 వాహనాల ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం కావడంతో రోడ్డు మొత్తం డీజిల్తో నిండిపోయింది. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం అవడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఈ ఘటనతో అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పల్నాడు జిల్లా జాలపాలెం గ్రామంలో దురాక్రమణకు గురైన 175 ఎకరాల బంజరు భూములను హైకోర్టు మరియు లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల ప్రకారం పేదలకు పంచాలని పీడీఎం నేతలు నల్లపాటి రామారావు, వై వెంకటేశ్వరరావులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ భూముల విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ సహకరించడం లేదని, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శ్రద్ధ తీసుకొని పేదలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. వినుకొండ మండలం జాలపాలెం గ్రామంలో ప్రభుత్వ భూములు 175 ఎకరాలు లక్ష్మణ స్వామి నేతలు ఆన్లైన్లో అలాగే పాస్ పుస్తకాలు లాంటివి కొన్ని ఏర్పాటు చేసుకోవడం, బ్యాంకుల్లో పెట్టి కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చుకోవడం, ఈ విషయాల మీద కొంతమంది హైకోర్టులో మరియు లోకాయుక్తను ఆశ్రయించి సందర్భంలో హైకోర్టు ఆ భూములు విచారించి స్వాధీనం చేసుకోమని రెవెన్యూ వాళ్ళు ఆదేశిస్తే 3 ఏళ్ళు దాడుతూ ఉన్నా ఇంతవరకు రెవెన్యూ వాళ్ళు పట్టినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ సిపికు జీవి ఆంజనేయులు గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి రమణాయుడు బినామీ లక్ష్మణ స్వామి అని చెప్పేసి మాట్లాడి మా పార్టీ అధికారంలోకి వస్తే స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఆక్రమించుకోవడంలో టీడీపీ వైఎస్ఆర్ పార్టీ 2 తోడుదొంగలే. అక్కడ ఎన్నుకున్న నియోజకవర్గంలో బ్రహ్మనాయుడు కానీ అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు 2 తోడుదొంగలే. గతంలో ఉన్న కుప్పకొండలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్న ఇప్పుడున్న ఎవరైతే మరి బ్యాంక్ చైర్మన్ ఉన్నాడు, మన సంఘ చైర్మన్ ఉన్నాడు మక్కిన మల్లికార్జునరావు గారు పెద్ద ఎత్తున వందలాది ఎకరాలు ఆక్రమించాడని మరి పీడీఎంగా అదేవిధంగా ప్రజా సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేశాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాడవాడలా విజయవంతంగా జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ. జొన్నలగడ్డ గ్రామంలో ఘనంగా ప్రారంభమైన వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం.
నరసరావుపేట నియోజకవర్గంలో పెన్షన్దారులకు ఎమ్మెల్యే అరవింద్ బాబు బంపర్ ఆఫర్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.